బలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యము. ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములో అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. అరే, ఇలాంటి 4 గంటల ఆహారము తింటేనే భౌతికంగా ఇంత బలంగా ఉంటే దీని యొక్క వాక్యాన్ని ఎంత తరచుగా నీవు నేను తినగలిగితే ఎంత ఆత్మీయంగా బలంగా ఉంటాము. అందుకే భక్సింగ్ గారు నిన్నగాక మొన్న నిన్ననే అనుకుంటాను, ఆయన చెబుతూ దైవమర్మాల్లో రోజులో 9 గంటలు కూడా అలసిపోకుండా చదివిన దీని యొక్క వాక్యాన్ని సందర్భాలు ఉన్నాయి. అయినా నాకు ఎలాంటి నీరసం రాలేదన్నాడు ఆయన. ఆయనకున్న క్రేవింగ్ ఫర్ గాడ్స్ వర్డ్ అంటాను చూడండి. దీని యొక్క వాక్యానికి ఉన్న ఆయన మక్కువ, అపేక్ష, కోరిక నిజంగా బర్నింగ్ ప్యాషన్. అందుకే దీని యొక్క వాక్యాన్ని స్ట్రెస్ చేసి ఈ చీకటి ఖండమైన లేదా దేశమైన భారతదేశానికి వాక్యం కొరకు పరిచయం చేశాడు ఆయన. నిజంగా చూస్తే మీరు ఆర్ఆర్ రాజమణి గారి బుక్ మాన్సూన్ డే బ్రేక్, వర్ష ఋతువు సూర్యోదయం, పిల్ల వెంకటరత్నం తర్జుమా చేశారు గుడివాడ. ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు 1938లో మొదటిసారి భక్సింగ్ గారు మద్రాసు పట్టణాన్ని దర్శించారు. మనమంతా కలిసే ఉన్నాం. నో తెలంగాణ, నో ఆంధ్ర, ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా పోయి మద్రాసులో ఉన్నాం. అంతా మద్రాసీస్ మనం. 1938లో అడుగుపెట్టాడు. 1941 జూలైలో జెహోవా షమ్మా ఎస్టాబ్లిష్ అయింది. మనని 84 వసంతాలు దాన్ని జూలై మాసంలో యానివర్సరీ జరుపుకున్నాం. సరే, డిఫరెంట్ సబ్జెక్ట్. ఏం చెప్తున్నానంటే రాజమణి గారు రాస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, చీకటి దేశం ఇది. 5 మంది 6 మంది 10 మంది కుటుంబాల్లో కుటుంబం అంతటికీ ఒకటే బైబిల్ ఉండేది. అది కూడా ఎప్పుడో క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఈస్టర్ సండే లేకుంటే గుడ్ ఫ్రైడేకి వచ్చినప్పుడు మాత్రమే దుమ్ము దులిపి తీసి చర్చికి తీసుకుని వచ్చి మళ్ళీ అటకాల్లో గూట్లో పెట్టడం అంతే. ఎప్పుడైతే భక్సింగ్ గారు వచ్చారో దీని యొక్క వాక్యాన్ని ఎరిగాడు, రుచించాడు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. యెహోవా దయాళుని రుచి చూచి తెలుసుకున్నాడు వాక్యములో. వెంటనే వాక్యాన్ని నొక్కి చెప్పాడు. అందుకే పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని. అందరూ బైబిల్, మీ సొంత బైబిల్ కలిగి ఉన్నవారు బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడండి. ప్రోత్సహించాడు. అంతేకాదు, బైబిల్ లేకపోతే వెళ్ళి మీరు కొనుక్కోమని సలహా ఇచ్చాడు. అందుకే రాజమణి గారు అంటారు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మద్రాసు పట్టణంలో మొత్తం బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బుక్ షాప్ మొత్తం అంతా అవుట్ ఆఫ్ స్టాక్, బైబిల్సే లేవు. 1956లో మీకు బాగా తెలుసు, మరి గుంటూరులో కాన్వకేషన్ జరిగినప్పుడు బైబిల్ అంతటిని తీసుకుని రమ్మని చెప్పాడు. నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చిలో జి సామ్యుల్ గారు ఉన్నారు. ఇదే వేదిక మీద చెప్పాడు ఆయన. నేను ఉన్నాను, ప్రత్యక్షంగా కడే కూర్చున్నా. నేను ఏం చెప్పాడో తెలుసా అండి? ఈయన మాసిలామణి గారిని వెంట పట్టుకొని వచ్చాడు. మాసిలామణి గారిని వెంట పెట్టుకొని సామ్యుల్ గారు వచ్చి భక్సింగ్ గారిని కలిసి, అయ్యా, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బైబిల్ ముద్రించము అని చెప్తున్నారు. మీరే ఏదైనా ఒక తీర్మానం చేసి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి, బిఎస్ఐ వాళ్ళకి లేఖ రాసి బైబిల్ని ఏ విధంగానైనా అచ్చువేయాలని మీరు దయచేసి ప్రోత్సహించండి. అప్పుడు చెబితే ఒక లేఖ రాశారు. తెలుసు మీకు అందరికీ, మాసిలామణి గారు క్లాసికల్ సాంగ్స్, అందాల తార, నడిపించున్నావా, మార్గము చూపు మీ ఇంటికి, నా తండ్రి ఇంటికి, అద్భుతమైన పాటలు రాశాడు ఆయన. అలాంటి రచయిత హెబ్రోన్కి వచ్చాడు. వచ్చి ఇద్దరు కలిసి ఆయనకు విన్నవిస్తే, ఆయన బిఎస్ఐకి రాస్తే బిఎస్ఐ వాళ్ళు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన చెప్పిన మనవిని అంగీకరించారు. తర్వాత కాన్వకేషన్, గుంటూరులో మొట్టమొదటి కాన్వకేషన్కి ఆహ్వానాన్ని పంపారు బిఎస్ఐ బెంగళూరు. వెంటనే అన్నారు, ఎన్ని బైబిల్ తీసుకోవాలి రావాలండి అంటే, మొత్తం ఉన్నవన్నీ తీసుకురావాలనుకుంటే నవ్వుకున్నారంట. ఆయన చెప్పాడు ఆ రోజు, నవ్వుకొని, బైబిల్ కొనేవాడే లేడు, ఈయన మొత్తం బైబిల్ సొసైటీలో ఉన్న బైబిల్ అన్నీ తీసుకొని రమ్మంటున్నాడు. సరే కానీ తీసుకెళ్దామని వెళ్ళారు. మొదటి బైబిల్ పఠనము, రెండో బైబిల్ పఠనం అయిపోయిన తర్వాత బైబిల్ పాడము. తర్వాత చెప్పాడు, బైబిల్ ప్రతి లేకుంటే పుస్తకశాల ఉంది, మీరు వెళ్ళి మీ సొంత ప్రతిని కొనుక్కోండి అని చెప్పడము. వెంటనే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఉన్న బైబిల్ ప్రతులన్నీ ఖాళీ అయిపోయాయంట. తర్వాత నిజంగా ఆనంద బాష్పాలతో భక్సింగ్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా, మేము నిజంగా ఎగతాళి చేసి అనుకున్నాము, నవ్వుకున్నాము, కానీ బైబిల్స్ లేవండి, అవుట్ ఆఫ్ స్టాక్. కనుక దీని యొక్క వాక్యం మాధుర్యము నీకు నాకు
భక్సింగ్ గారు పరిచయం చేశారు. అందుకే మన సొంత భాషలో ఇది నాన్న, ఇక మన ఇళ్ళలో ఎన్నో వర్షన్స్ వచ్చేసాయి. ఇది నాన్న కేజీవి ఉంది, ఎన్కేజీవి ఉంది, ఎన్ఐవి ఉంది, యాంప్లిఫైడ్ ఉంది, ఎన్ఏఎస్బి ఉంది, చెప్పనక్కర్లా. బైబిల్ ప్రేమికుల లవర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అంటాం కనుక దీని యొక్క వాక్య ప్రేమికులుగా మనం ఉండాలి. అలాంటి వాక్యము నీవు నేను ప్రేమిస్తే తింటాం. ఒకసారి కాదు, 2 సార్లుగా చెప్పాం కదా. తమ కడుపుకే వారు దాసులు అంటే మన దీని యొక్క వాక్యానికి దాసులు కాదు, సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, వాక్య సేవకులుగా మారాలి. ఈ మాట అక్షరానుసారంగా బైబిల్లో ఉంది. ఎక్కడుంది? లూకాసు వార్త 1వ అధ్యాయం మొదట్లో, ఓ థియోఫిలా, వాక్య సేవకులైన వారు సర్వెంట్స్ ఆఫ్ ద వర్డ్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్. భక్సింగ్ గారి కింద టైటిల్ వేసుకున్నాడు ఆయన, సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దీని యొక్క వాక్య సేవకులు. కనుక ఏదైనా నీవు నేను కూడా వాక్య సేవకులుగా, అంటే వాక్యాన్ని ప్రేమించేవారుగా, దాసులుగా ఉండగలిగితే ధన్యులము. ఇలాంటి వాక్యము మన హృదయ అంతరంగాల్లో సమృద్ధిగా నివసించాలి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్. కొలస్సీ 3:16 చూస్తాం. సర్వ సమృద్ధితో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వుడి. నివసించాలి. 2 పదాలు మీరు ఎప్పటికీ గమనించాలి. అయ్యా యవనస్తులారా, మీరు బలవంతులు ఎందుకు? దేవుని యొక్క వాక్యం మీలో నిలుచుచున్నదని రాశాడు చూడండి. ఎవరైతే ఏ పరిమాణములో దేవుని యొక్క వాక్యము తమ హృదయాలలో జీవితాల్లో నిలిచి ఉన్నట్లుగా అనుమతిస్తారో ఆ పరిమితి పేరే, ఆ పరిధి మేరే వారు బలవంతులుగా చేయబడతారు. 10% అయితే 10%లో బలము, 50% అయితే 50% మేరకు బలము, 100% అయితే 100% నీవు నేను బలాభివృద్ధిలో పాలు పంపులు పొందేవారంగా ఉంటాం. సురాజ్యము నిశ్చలమైనది ఎల్లప్పుడు, ప్రభు యేసు రాజ్యము. ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములో అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీ